రండమ్మా రండి, తాజా తాజా కూరగాయలు తీసుకోండి అమ్మా, తీసుకోండి. ఏమండి, ఈ బెండకాయ చూసారా? దానిలాగా ఎంత సన్నగా ఉందో. ఇప్పుడు దాన్ని ఎందుకు అంటున్నావే? ఏంటి ఇప్పుడు నువ్వు దానికి సపోర్టా? ఉండు, నీ పని చెప్తా. ఏమండి, ఈ వంకాయ చూసారా? దానిలాగా ఎంత ముదిరిపోయిందో. నీకు దండం పెడతానే, ఇక్కడ గొడవలు వద్దు. అన్నా, 1 కేజీ ఇచ్చేయండి అన్నా. అన్నా, ఇవి 2 కేజీలు ఇచ్చేయండి. 2 కేజీలు ఎందుకే? తెలుసు కదా, దానికంటే ఎప్పుడు ఒక మెట్ట ఎక్కువే ఉంటానని. ఇదిగోమ్మా. ఎంతన్నా? 50 రూపాయలమ్మా. మా ఆయన దగ్గర తీసుకోండి. సరేమ్మా. ఎంత అన్నా? 100 రూపాయలమ్మా. మా ఆయన దగ్గర తీసుకోండి. అదేంటి, ఆయన వాళ్ళ ఆయన కదా. ఆయన మా ఆయన. అవునా? మహి, అయ్యో, నాకెందుకులేండి, నాకంటే తనకే బాగుంటుంది, తనకివ్వండి. పద్దు. అయినా నాకెందుకులేండి, నాకంటే తనకే బాగుంటుంది, తనకే ఇవ్వండి. ఇదంతా కళ. ఏందే పొద్దునే మీరు రచ్చా? చూడండి, తను నా చీర కట్టుకుంది. తన చీర తనకిచ్చేయే. తనకు నా 5వ తనాన్ని పంచినానంట. ఆఫ్టర్ ఆల్ ఒక చీర ఇవ్వలేదా? నీకు ఇంకో చీర తీస్తానులే. వద్దండి, నాకు ఆ చీర కావాలి. ప్లీజ్. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా ఒక్కరినే చేసుకోండి బ్రో. ఏమే, కొంచెం కాఫీ పెట్టివా? మొన్న దానికి చీర తీసినావు కదా, దాన్నే అడుగు, చేసి పెడతాది. మహి, కొంచెం కాఫీ పెట్టివా? మన దానికి గోల్డ్ చైన్ తీసిచ్చినావు కదా, దాన్నే అడుగు, చేసి పెడతాది. షాపింగ్ పోదామా? పోదామా? అదా. ఏమండి, ఒక్క నిమిషం. పోదామా? ఏమండి, ఒక్క నిమిషం. ఇదే అడుగురా. ఏమండి, ఒక్క నిమిషం. ఆటో ఎక్కండి, ఎక్కండి. మీకు ఆటోనే కరెక్ట్. బాగున్నావా? బాగున్నారా? కూర్చో. మహి, వాటర్ తీసుకొని రా. అన్నయ్య, ఎండకొచ్చినారు, చల్లగా కూల్ డ్రింక్ తాగండి అన్నయ్య. నువ్వు చాలా లక్కీరా, కాళ్ళు కింద పెట్టనీకోకుండా చూసుకుంటున్నారు. అందుకేగా ఇద్దరిని చేసుకున్నా. ఆకలిగా ఉంది, బయట వెళ్ళి ఏమైనా తినేసి వస్తారా? నన్ను అవమానిస్తానవా? ఏమే, విన్నావా? అయ్యో, మేమున్నాం కదండి, మేం చేసి పెడతాం. నా దగ్గర ఒక్క పని కూడా చేయనీరు. తెల్లవాయి ఒలిచియండి. నువ్వు ఒలుచుకోవచ్చుగా. నా నెయిల్స్ పాడైతాయండి. నెయిల్స్ కదరా, పాపం ఇష్టంగా పెంచుకున్నారు. కట్ చేసి ఇవ్వండి. నేను కట్ చేయడం ఏంటి? దానికైతే ఒలిచిస్తారు, నాకైతే చెయ్యరా? రోజు చేసేదే కదా, ఫ్రెండ్స్ ముందర కూడా పర్వతి వెళ్ళా. ఇందా, ఆడోళ్ళు కదరా, సున్నితంగా ఉంటారు. వాళ్ళకి ఏళ్ళు కట్ అయితే నా గుండెకాయ జారిపోతుంది. ఏమండి, ఏంటే? ఆ బ్యాలందీరా, నాకు అందవు. ఇందా. ఏమండి, ఏంటే? ఆ ప్లేట్ ఇవ్వండి. ఏమండి, మళ్ళీ ఏంటే? ఆ గ్లాస్ ఇవ్వండి. అయినా ఒకసారి అడగచ్చు కదా. తెలుసు కదా, అదొకసారి పిలిస్తే నేను ఎన్నిసార్లు పిలుస్తానని. అన్నయ్య, ఇది ఒకసారి టేస్ట్ చేయరా? ఏమనుకోద్దండి, చీమ పడింది. పర్లేదులేమ్మా, సూపర్. అన్నయ్య, ఈ వెజ్ సూప్ ట్రై చేయరా? వెజ్ సూప్ అన్నారు కదా, ఇదెందుకు నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది? హో అదా, బై మిస్టేక్ బల్లి పడింది అన్నయ్య. భలే.
రే మామ పెళ్లి జరుగుతుంది వెళ్దాం బదరా. రే తొందరగా ఇంటికి వెళ్ళకుంటే మా అమ్మ కొడుతుందిరా. రే ఎన్ని రోజులని సింగిల్ గా ఉంటాం రా, ఎవరినో సెట్ చేసుకుందాం పదా. అంతే అంటావా? ఆ, సరే పదా. రే పెళ్లికి ఇట్లా పోతామా? మరి గెటప్ చేంజ్. రే నీకు మాత్రమేనా, మరి నాకు? నువ్వు అందగాడు మచ్చా. ఏంటి మచ్చ ఒక్కరు కూడా లేరు? ఏ టైం చూడు, డిన్నర్ టైం, ఇప్పుడు తింటా ఉంటారు అందరూ. మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా లేడు. ఏ వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు కాకలు కదా. పదా. ఏం కావాలి బాబు? అదే అన్న, పెళ్లి భోజనాలు. ఓ మీది ఆ బ్యాచా? పెళ్లి ఈరోజు కాదు బాబు, రేపు వచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రశు సరుకులు అయిపోయాయి, తీసుకురావా? రే నానా, వచ్చేటప్పుడు ఈ టాబ్లెట్లు తీసుకురారా, అయిపోయినాయి. సరే అమ్మా. నా బాలి అన్నా, నా బాల్. చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఇలానే ఆడుకునేవాడిని. అన్నా రండన్నా ఆడదాము. వచ్చేటప్పుడు ఈ టాబ్లెట్లు తీసుకురారా, అయిపోయినాయి. సరుకులు అయిపోయాయి, తీసుకురావా? మీరు ఆడుకోండి రా. ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీ కోసం నచ్చని జాబులు చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే చెప్తానా, గొడవ పడకన్నా మీకు నచ్చింది తీసుకోండి. అయ్యో మేమెందుకు గొడవ పడతామండి? దీనికేం తక్కువలా, తీసుకోపండి. ఏమండి మీరే తీసియండి, మీ సెలెక్షనే బాగుంటుంది. పదాంపా. చెప్పండి సార్. శారీస్ చూపిండి. ఇది నీకు బాగుంటది. హే ఇది నీకు బాగుంటది. అవును మేడం, ఇది చాలా బాగుంటుంది మీకు. నేను అప్పుడే అనుకున్నా నువ్వు దానికే మంచి చీర తీసిస్తావని. నీకు సెట్ అయితే తీసినానే. మరి అతను నా చీర ఎందుకు మెచ్చుకోలేదు? బ్రో మెచ్చుకో బ్రో. బ్రో తనకు ఆ చీర కంటే ఈ చీర బాగా సెట్ అవుతుంది బ్రో. నీ అబ్బా నా కొంప ముచ్చినావు కదరా. నేను రాను. చెప్తే అర్థం కదా. మీ ఇద్దరితో నేను పల్లెని, మీకు నచ్చింది మీరు తీసుకోండి. ఏవండి ఈ షర్ట్ చూడండి. చీప్ గా 500 రూపీస్ షర్ట్ ఏంది, కొంచెం కాస్ట్లీ చూడ. ఏవండి ఈ షర్ట్ చూడండి. మళ్ళీ ఏంది, కొంచెం కాస్ట్లీ చూడు. చూస్తావా లేదా, రెండో పెళ్లి చేసుకోవాలా? అయ్యో వద్దండి, చూస్తా అండి చూస్తా. హాయ్ నా, అక్కడ చూడండి. హా ఎవరు బ్రో వాళ్ళు? నా పెళ్ళాలు బ్రో. గ్రేట్ బ్రో, ఇద్దరిని చేసుకున్నావు. ఓ నీకు అట్లా అనిపిస్తుందా? ఒకసారి క్లియర్ గా చూడు. హాయ్ నాకు కావాలి. నాకు కావాలి. బ్రో వాళ్ళు ఎందుకు కూడా పడుతున్నారు బ్రో? ఇద్దరిని పెళ్లి చేసుకుంటే అంతే బ్రో. నేను సెటిల్ చేస్తాను ఉండు బ్రో. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి మీ ప్రాబ్లమ్స్? ఫస్ట్ నేనే చూసాను, నాకే కావాలి. ఫస్ట్ నేనే తీసుకున్నాను, నాకే కావాలి. ఆగండి ఆగండి, ఈ చీర మీకంటే తనకే బాగుంటది. అబ్బా అవును, ఆ చెన్నై చీర నాకుంటే తనకే బాగుంటుంది. అయినా ఈ చీర మీకే బాగుంటది మేడం. ఓకే అది చీ కొట్టిన చీర నేను కట్టుకోవాలనా? అబ్బా మళ్ళీ ఎందుకు కొట్టారు మేడం? దానికంటే ఎప్పుడు ఒక మెట్టు ఎక్కువే ఉంటాను. ఏంటి బ్రో, ఇంకా 2 పెళ్ళిళ్ళు కావాలనుకుంటున్నావా? బుద్ధున్నాడు ఎవడన్నా 2 పెళ్లిళ్ళు చేసుకుంటాడా బ్రో? ఏవండి ఈ షర్ట్ చూడండి, 5000. ఈ షర్ట్ వద్దు ఏమొద్దు, నీ ప్రేమ ఉంటే చాలు. పోదబ్బా. ఏంటే తినండి.
ఎలా ఉందండి? ఎట్లుంది? రోజు ఉన్నట్టే ఉంది. ఏమండి, ఏంటే? ఈ బిర్యానీ మీకోసం ఎంతో ప్రేమతో చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. బాగానే ఉందిలే. ఏమే ఆకలేస్తుంది, అన్నం తీసుకొని రాయే. ఏంది ఇంత చండాలంగా ఉంది? అయినా ఒకసారి పొగుడుదాం. పద్దు, ఈరోజు వంట చాలా బాగా చేసావు. మొన్న 2 గంటలు కష్టపడి చేసా, నచ్చలా. నిన్న 3 గంటల సేపు కష్టపడి చేసా, అది నచ్చలా. ఈ రోజు ఆ సద్ది ముఖంని ఈ సద్దన్నం పెడితే ఈ సద్ది ముఖంకి బాగా నచ్చిందంట. ఈ సద్ది సంతతో ఏగలేకపోతున్నా. ఏమే షర్ట్ తీసుకొని రా. ఈ షర్ట్ తీసుకోండి, ఈ షర్ట్ వేసుకోండి, ఈ షర్ట్ వేసుకోండి. రోజు నువ్వు చెప్పేదే వేసుకుంటానా కదా, ఈరోజు తను చెప్పింది వేసుకుంటా. నేను ఆఫీస్ పోయేస్తా. హలో అండి, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయేసి వస్తా. సరే పద్దు. మహీని ఎలాగైనా కూల్ చేయాలి. మహి, ఏంటి, నా సెలెక్షన్ కంటే దాని సెలెక్షన్ బాగుంటది కదా, పోండి. అబ్బా నిన్ను ఎలా కూల్ చేయాలో నాకు తెలుసే. నీకోసం మల్లెపూలు తెచ్చానే. కరెంట్ ఇప్పుడే పోవాలా? మహి, ఓ ఇక్కడున్నావా? మహి, ఆ పందిమోహం పద్దు కన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీకోసం మల్లెపూలు తెచ్చా, చూడు. నువ్వేంటి ఇక్కడ? మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోలేదా? అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. అమ్మగారు మీరు అచ్చం మహానటి సావిత్రి లాగా ఉన్నారు అమ్మగారు. అమ్మగారు మిమ్మల్ని చూస్తా అంటే ఇంకో మదర్ తెరీసా లాగా కనపడుతున్నారు అమ్మగారు. అమ్మగారు మీలో ఝాన్సీ లక్ష్మీబాయి పౌరుషం కనబడుతోంది అమ్మగారు. అమ్మగారు మీరు అన్నం కాకుండా అందం తిన్నట్టున్నారు అమ్మగారు, అందుకే ఇంత తెల్లగా ఉన్నారు. అమ్మగారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరు అత్తాకోడల్లా కనబడుతున్నారు అమ్మగారు. అమ్మగారు నిజంగా చెప్పాలంటే మీరు అత్తాకోడల మాదిరి లేనే లేరు అమ్మగారు. అమ్మగారు ఆమెకి ఎందుకు ఇచ్చినావురా డబ్బులు? వాళ్ళ పిల్లలకి ఏదో టాబ్లెట్ తీసుకోవాలంటే ఇచ్చా అమ్మా. సరేలే. అమ్మయ్యా. ఏ పని మనిషి ఇటు రాయే. 2 నన్ను పని మనిషిని పిలవకూడదు. మళ్ళీ ఏమైందమ్మా? ఏమన్నావమ్మా? నేనేమన్నాను రా? పని మనిషి ఇలా రా అన్నాను. అదే పని మనిషి అంటే వాళ్ళు ఫీల్ అవుతారమ్మా. వాళ్ళకు పేరు ఉంటది కదా. ఏం పేరు? శ్యామల. సరే ఇంకా చెత్తదోయ్. నేను తొయ్యనే గారు, నా ఇగో అట్టయింది. ఎంత? 500. మళ్ళీ డబ్బులు ఎందుకు ఇచ్చినావురా? పాపం వాళ్ళ గుడిసికి రెంట్ కట్టుకోవాలంటే ఇచ్చినానమ్మా. సరేలే. అమ్మయ్యా తప్పించుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పీకేస్తారా? నేనే ముందు కూర్చుంటానండి. నేనే ముందు కూర్చుంటానండి. ఎవ్వరు ముందొద్దు, వెనకాల కూర్చోండి. నీకు ఇట్లా కాదే ఆటో. ఎక్కడ బయలు? ఏమండి వెళ్దామా ఇంకా? దారిలోకి వచ్చారు. ఎక్కడ పోదామే? పానీపూరి అండి. కాదు పానీపూరి కాదు, కాదు పానీపూరి. దిగండి, మీకు ఇల్లే కరెక్ట్. అయ్యో మీ ఇష్టం అండి. మీరు తినసాయండి, నన్ను చంపుతున్నారు. కడుగు మాట ఆపండి. మీరు తినసాయండి, మధ్యలో నన్ను చంపుతున్నారు.
ఏమో. ఎక్కడ పోదామే? ఇంటికి పోదాం పదండి. ఇంటికి పోతే వంట నువ్వు చేస్తావా? నేను చెయ్యను, నువ్వే చెయ్యి. నేను కూడా చేయను, నువ్వే చెయ్యి. ఏయ్ ఏంటే మీ గుసగుసలు? రెస్టారెంట్ కి వెళ్దామండి. సరే పదండి. ఏ మీకు దండం పెడతానే, ఇక్కడ గొడవ పడకండి. అయ్యో మేమెందుకు గొడవ పడతామండి? మీ ఏయ్, పదండి. నేను మీ రైట్ సైడే కూర్చుంటా. నేను లేయను. ఏ మంచి గుండె ఏ సైడ్ ఉంటది? లెఫ్ట్ సైడ్. మరి నువ్వు నా గుండెకాయ కదే, అందుకనే లెఫ్ట్ సైడ్ కూర్చోమంటున్నా. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న, రెస్టారెంట్ చాలా బాగుందన్న. ఫుడ్ తిను, ఇంకా బాగుంటది. మా వైఫ్ అన్న. ఈమె మీ సిస్టర్ కదూ? ఈవిడ కూడా మా ఆవిడే అన్న. ఏం చెప్పమంటావు తమ్ముడు? 2 CB చెప్పండి అన్న. సిబి ఏంది సిబి? నాకు నచ్చింది నేను ఆర్డర్ చేసుకుంటా. సరే చేసుకో. అన్నా సిబి క్యాన్సిల్. ఒక చికెన్ బిర్యానీ. ఆయన ఎందుకు నవ్వుతున్నాడు? CB అంటే చికెన్ బిర్యానీ తిక్కమ ఉందానా? 1 సెకండ్. ఏమండి? మీ ఇద్దరు ప్రేమ నేను తట్టుకోలేనే. తినండి. అదేంటో తెలుసా? మరి నేనంత గుర్రనేం కాదు. అబ్బో. ప్రశు, ఏంటి ప్రశు మధ్యలో వచ్చేసావు? ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఎవరు కావాలి మేడం? చిన్న గొడవకి నన్నే ఎవరు అంటావా ప్రశు? అసలు ప్రశ్న ఎవరు మేడం? నా పేరు కార్తీక్. పేరు ఎప్పుడు మార్చుకున్నావు ప్రశు? ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు కార్తీక్. అయ్యో మేడం ఏడవకండి, గట్టిగా ఏడిస్తే మిమ్మల్ని నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమండి ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళెవరు? నా పిల్లలు మేడం. అంటే నాకు నా బిడ్డకు అన్యాయం చేసావా? మీకెందుకు అన్యాయం చేస్తా మేడం? మేమిద్దరం సరిపోలేదా? మాకు తెలియకుండా ఆవిని కూడా చేసుకున్నారా? దేవునితోడే, ఆవిడెవరో నాకు తెలియదే. ఇవన్నీ కాదు ప్రశు, మన ఇంటికి పోదాం రా. ఏ ధర్ని, అక్కడేం చేస్తానవే? సారీ అండి, ఆయన అనుకున్నాను. టైం అవుతుందా? పదండా. ప్రశు లాగా ఇంకొకరు ఉన్నారా? ఈడ ప్రశు అయితే మరి ఆడెవరు? ధర్ని. మా ఆయన, మా ఆయన. ఏయ్, నువ్వు నాకు తెలియకుండా ఏమన్నా పెళ్లిళ్ళు చేసుకున్నావా? నీతోనే ఆగలేకపోతున్నా, మళ్ళీ పెళ్ళిళ్ళు అంట. పా పని చూసుకోపా. ప్రశు ప్రశు ప్రశు, అచ్చం నీలాగా ఎవరైనా ఉన్నారా? అచ్చం నాలాగా ఎవరూ లేరు. అతన్ని చూసానా? ఏది నేను సా? ఏం కార్తీక్, మేమిద్దరం సరిపోలేదా? మాకు తెలియకుండా ఆవిని కూడా చేసుకున్నారా? ఏ మిమ్మల్ని చేసుకుని నా జీవితం సగం సంకనాకి పోయింది, మళ్ళీ ఇంకోటి కూడా. ఏంటి? నువ్వు ఈ కన్ను పక్కపోతానా? నేను ఒప్పుకోను, నేను ఈ రైట్ కన్ను. ఇదొకటి ఏ టైంలో ఏం మాట్లాడాలని కూడా తెలియదు. ఏమే నా షర్ట్ ఐరన్ చేసినావా? అయ్యో చేద్దాం అనుకున్నా, ఇంతలోనే కరెంటు పోయిందండి. కొంచెము బుర్రవాడు, దాన్ని చూసి నేర్చుకో. ఏయ్ ఎక్కడికే? సద్దన్నం మిగిలిపోయిందండి, పడేయడానికి వెళ్తున్నా. కొంచెం బుర్రవాడు, దాన్ని చూసి నేర్చుకో. ఆ సద్దనంతో ఓడాలి ఎలా చేయాలో. ఏమే కొంచెం నిమ్మకాయ నీళ్ళు తీసుకొని రా. హా అండి. ఏందై నిమ్మకాయ నీళ్ళు ఇలా ఉన్నాయి? అయినా మన ఇంట్లో నిమ్మకాయలు లేవు కదండి. మరి దేంతో చేసావే? మీరే చెప్పారు కదండి బుర్రవాడు బుర్రవాడు అని, అందుకే ఈ సబ్బుతో కలిపి చేసా. ఇందులో 100 నిమ్మకాయల శక్తి ఉందంట అండి. నీ అవ్వ నన్ను సంపేసేదానికి ఉన్నావు. ఏమండి అలసిపోయినట్టున్నారు, కొంచెం కాఫీ పెట్టించనా?
వద్దులే. అబ్బా మీకోసం ప్రేమగా పెడతానండి. సరే పెట్టి పో. ఏయ్ పాలు పెట్టినావే? అబ్బా ఉండండి, ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుంది. పాలు పొంగిపోతాయేమో. దానికి చెప్పండి చూసాది. ఏమండి లంచ్ ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయబోయే. నేను దానిలాగా కాదులేండి, చెప్పండి. సాంబార్ చేయబో. ఏమండి అర్జెంట్ గా కిచెన్ లోకి వెళ్ళండి. చెప్పే ఏంటో. కుక్కర్ లో నీళ్లు ఉడికినాయా? హా, బ్యాల్ వేయండి. టమాటకాయలు 2 కట్ చేసేయండి. ఎక్కడున్నావే? చెప్పినా కదండి ఇంపార్టెంట్ పనిలో ఉన్నానని. కుక్కర్ 3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేయండి. వాడట్లా చంపినాడక్క సీరియల్లో. నాకు చాలా బాధ అవుతుంది. ఏం ఇంపార్టెంట్ పని మీద పోయిందో ఏమో. ఏమండి ఏమండి అర్జెంట్ గా రండి. ఒక్క నిమిషం. మహి ఏమైంది? నీతో మాట్లాడాలి కార్తీక్. చెప్పు. ఇక్కడ కాదు, నన్ను పార్క్ తీసుకెళ్ళండి. మరి దానికేం చెప్పాలి? అది నాకు తెలియదు, ఏదో ఒకటి చెప్పండి. ఏమండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. పోయేస్రా. అమ్మయ్యా. సరేనే, నేను ఆఫీస్ పోయేస్తా. సరే అండి. నన్ను పార్క్ పిలుచుకోమంటే ఇక్కడికి పిలుచుకొచ్చినావు ఎందుకు? ఈవిడ కోసమా? అంటే ఈవిని కూడా పెళ్లి చేసుకున్నారా? ఏంది మేడం మీరు నాకెందుకు పిజ్జా పెట్టారు? ఏ ధర్ని, స్కూల్ దగ్గర పాప వెయిట్ చేస్తుందంట, రాపోదాము. సారీ అండి, మా ఆయన అనుకున్నాను. మేడం మేడం ఫైన్ కట్టాలి మేడం. అదేంటి సార్, మేము కరెంటు బిల్ ముందే కట్టేసాంగా. కరెంటు బిల్ కాదు మేడం, ఈయన ట్రాఫిక్ రూల్ పాటించలేదు. అలాంటి తప్పులు మా ఆయన చెయ్యరు సార్. ఓ అవునా? నాతో అబద్ధం చెప్పి దాంతో షికార్లు తిరుగుతారా? థ్యాంక్ యూ మహి. థ్యాంక్ యూ మహి. నువ్వు అంత కష్టపడకే, నాకు ఇక్కడ నొప్పేస్తుంది. నువ్వు పో, టీవీ చూడుపో. సరే అండి. అయ్యో కార్తిక్ ఉడుకు పడతా అంటే ఈ బొక్క ముఖంని ఫ్యాన్ కూడా వేయలేదు. సార్ సార్ జనాభా లెక్కల కోసం వచ్చా సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? 3 ఉంటామండి. పేర్లు చెప్పండి సార్. ఈమె నా వైఫ్ మహి. మరి ఈవిడ? ఈమె కూడా నా వైఫ్ పద్దు. గొప్పోడివే. హే హాయ్ రా. హే రారా కూర్చో. ఈమె నా వైఫ్ మహి. ఈమె ఇంకో వైఫ్ పద్దు. ఓహో పద్దు, పోయి కాఫీ తీసుకుని రాబో. ఏమే కాఫీ రెడీనా? అవుతాండండి. ఎందుకండి ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు ఫస్ట్ దాని పేరే చెప్తారు? ఏంటోనే, దేనికైనా ఫ్లోలో మహి అనే పేరే వస్తుంది. అదేంటండి మీకు దేనికైనా ఫ్లోలో మహి అనే కదా రావాలి, అమ్మా అని అంటారేంటి? నేనే పడుకుంటా. నేనే పడుకుంటా. ఆహా నేనే పడుకుంటా. ఏంది మీ పంచాయతీ? చూడండి నా
ఏ పో ఆ బెడ్రూమ్ లో పడుకోపో. రండి ఈ రూమ్ లో పడుకుందాం. ఆహా ఈ రూమ్ లో పడుకుందాం రాండి. ప్రశాంతంగా హాల్లో పడుకుంటానే, మీ దగ్గర మాత్రం పడుకోను. పైకి పోదామా? వద్దులే. అమ్మయ్య పద్దు పడుకునింది. ఓ మహి నా మహి నా మనసు నాది కాదు మహి డార్లింగ్. అమ్మయ్య బతుకుపోయినా. ఏమండి గుడికి వెళ్ళేసొద్దాం రండి. ఓ, మీ ఇద్దరు చల్లగా ఉండాలని గుడికి పోతున్నారా? పోండి పోండి. నువ్వు రాయి వెళ్దాము. ఏ, మీ మధ్యలో నేనెందుకులేండి. దాంతో ఆలోచనలు అయ్యే, నువ్వు పోయేసిరా. ఏ రాయ తిందాము. నాకు ఆకలిగా లేదు. తినిపియండి, బాగా తినిపియండి. తనకి హ్యాండ్ తగిలిందే. అయితే నువ్వు మనిషివేనా? కార్తీక్ నువ్వు విసురుతావా అట్లా? చూస్తావా? ప్రశు ప్రశు ఏంటే ఈరోజు సర్ప్రైజ్ చేయవా? మర్చిపోయావా? ఈ సర్ప్రైజ్ చేయడాలు గిఫ్ట్ ఇవ్వడాలు మన వల్ల కాదు. ఈమె వస్తున్నావా? ఎక్కడికే? ఓ మర్చిపోయినావా? సరే హా వస్తున్నా. ప్రశు బయటికి పోయిద్దాం రా. అయ్యో ఇప్పుడు మేఘకి ఏం చెప్పాలి? మేఘానా? ధరణి రా పోదాము. హ్యాపీ బర్త్డే. నా గిఫ్ట్ ఏది? నేనే నీకు పెద్ద గిఫ్ట్. సర్ప్రైజ్. నువ్వు ఇంటికి కదా, నేను ఇస్తా నీకు పెద్ద సర్ప్రైజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.